ఈరోజు ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య యుద్ధం ప్రారంభించబడింది. నేను పోయిన వారంలో యోర్దాన్లో ఉన్నాను. జోర్డాన్ అనే దేశం లెబనాన్ ప్రక్కనే ఉంటుంది. అది అక్కడ ఉన్నానని తెలిసిన కొంతమంది, వెస్లీ గారు బాగానే ఉన్నారండి, సేఫ్గా ఉన్నారా, అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందట, బాగానే ఉన్నారంటే, మీరేం కంగారు పడకండి, జాగ్రత్త వచ్చేస్తారని చెప్పి ఒకరోజు అక్కడుండి ఆ తర్వాత మరుసటి రోజు మరలా వచ్చేసాం. లెబనాన్లో భయంకర యుద్ధం జరుగుతుంది. హెజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ బార్డర్ అంతా కూడా వెపన్స్తో వాళ్ళు అనేకమైన ఇళ్ళు నింపేశారు, మిసైల్స్తోనూ వెపన్స్తోనూ. ఇజ్రాయెల్లో కిరియత్ షిమోన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, లెబనాన్ బార్డర్లో ఉంటుందన్నమాట. నేను ఒకసారి ఆ కిరియత్ షిమోన్కి కూడా వెళ్ళాను దేవుని వాక్యం చెప్పడానికి. అక్కడ ఇదివరకు 24,000 మంది ప్రజలు ఉండేవారు. రాను రాను అక్కడ జనాభా అంతా తగ్గిపోయింది. ఎందుకంటే లెబనాన్ నుంచి వాళ్ళు ఆయా సందర్భాల్లో మిసైల్స్ వేస్తూ ఉంటే అవి జనవాసాల మీద పడి చాలామంది చచ్చిపోతున్నారు. ఆ కిరియత్ షిమోనా ఇప్పుడు 24,000 మంది నుండి సుమారుగా 2,000 మందికి వచ్చేసింది జనాభా. అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎంతో కాలంగా ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు రాజమండ్రి వాళ్ళు అందరూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? ఏ ప్రాంతాలకు వెళ్తాం? చిన్న చిన్న పూర్పాకులు ఉన్నవాళ్ళు ఆ బ్యాగ్ తీసుకు వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోతారు. కానీ ఓ 2 అతలు డాబా ఉన్న వాళ్ళు వెళ్తారా? చాలా కష్టం అవుతుంది అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలంటే. కానీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, యుద్ధం అలా ఉంది అక్కడ. అందుని బట్టి ఇప్పుడు హెజ్బుల్లాకు బుద్ధి చెప్పాలని చెప్పి ఇశ్రాయేలు మొన్నటి నుంచి విపరీతమైన దాడి చేస్తాయి, అటాక్ జరుగుతాం. అటు ఇటు కూడా మనుషులు చనిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. యుద్ధ బీభత్సకాండ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అలర్ట్ తీసుకొస్తాను. ప్రతిరోజు నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, వెస్లీ గారు వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? మీరు రెవల్యూషన్ టీచ్ చేస్తారు కదా, ఈ ఎండ్ టైమ్స్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఎంతో కొంత మీకు అవగాహన ఉంది కదా, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఖచ్చితంగా యేసుప్రభు రెండో రాకడ దగ్గరగా ఉంది అని ఈ సంఘటనలు మరలా మనకేం చేస్తున్నాయి చెప్పండి? జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి. యుద్ధాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఆకాశపు శక్తులు కదిలించబడడం కావచ్చు, ఎన్నెన్నో విపత్కర సంగతులు కావచ్చు, మనుషులు అటు ఇటు అతి తీవ్రంగా ప్రయాణం చేయడం కావచ్చు, జ్ఞానము తెలివి అధికమవుతుందని బైబిల్ చెప్పిన అంశం కావచ్చు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కొరకు చెప్పబడుతున్న అనేకమైన సూచనలు చాలా స్పష్టంగా మన కళ్ళ ముందే నెరవేర్చబడుతున్నాయి. నేను ఈరోజు చెబుతున్నాను, మీరు నోట్ చేసుకోండి. సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో రానున్న కొద్ది సంవత్సరాల్లో, బహుశా అది 3 సంవత్సరాలు కావచ్చు, లేదా 4 సంవత్సరాలు, ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. టెక్నాలజీలో ఎంత మార్పు వస్తుందంటే మనలో ఏ ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ కూడా ఇంక యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మన మెదడులో, మన తలలో ఒక చిప్ ఇన్సర్ట్ చేసేస్తారు. అది మీకు ఇష్టం కాకపోయినా, కరోనా వైరస్ ఇష్టం కాకపోయినా, కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని వ్యాక్సిన్ ఇష్టం కాకపోయినా ఎలా వేసుకోవాల్సి వచ్చిందో అలాంటి ఆబ్లిగేషన్ తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ చిప్ వేయించుకోవాలని మన మెదడులో ఆ చిప్ ఇన్సర్ట్ చేసేస్తారు. దట్స్ ఇట్. మీ ఐడెంటిటీ కావచ్చు, మీ ఫోన్ కావచ్చు, ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ అంతా దానిలో ఉంటుంది చాలా ఈజీగా. ఇక మనుషులకి ప్రైవసీ అనేది కూడా ఉండకపోవచ్చేమో. ఏ మనిషి ఎక్కడున్నాడో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఆ తర్వాత మనిషి యొక్క ఆలోచనలు కూడా అది డీకోడ్ చేసేస్తూ ఉంటుంది. మనం అలా నిలబడుతూ ఉంటాం కదా, మన స్క్రీన్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరి గురించి ఆలోచన చేస్తా, లేదా వేటి గురించి ఆలోచన చేస్తున్నా. మీకు ఒక్కొక్కరికి ఒక మానిటర్ తగిలించాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు. కూర్చుంది ఎక్కడే, కానీ ఇప్పుడు మా అమ్మాయి కూర ఎలా వండుతుంది, వంకాయ కూరలో ఎండు చేపలు ఏమైనా వేసిందా లేదా, ఇలాంటివన్నీ అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గరికి వచ్చేంతవరకు చూసి నెక్స్ట్ మీదే అనగానే అంటే బయటికి వెళ్ళాలండి అని చెప్పి ఎవరికైనా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకోసం? చాలా ఈజీగా డీకోడ్ చేసేయచ్చు. స్టీవెన్ హాకింగ్ అనే ఒక ఆయన తన యొక్క ఆలోచనలను తన ప్రక్కన మానిటర్లకు తీసుకొస్తాడు. ఎందుకంటే అతను మాట్లాడలేడు, ఆ కుర్చీగా పరిమితం అయితే తన మెదడులో ఏమనుకుంటాడో లేదా మనసులో ఏమనుకుంటున్నాడో అది మానిటర్లో కనబడుతుంది. మానిటర్లోకి వచ్చిన తర్వాత దాన్ని వాయిస్ అనలైజర్స్ ఉంటాయి, అవి వాయిస్ రూపంలో మార్చి చెబుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రసంగాన్ని వింటూ ఉంటారు. తనలో కుర్చీలో కూర్చుంటాడంతే, వాయిస్ వినబడుతూ ఉంటుంది. ఎక్కడి నుండి వస్తుందంటే ఆ బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసేసి అతని బ్రెయిన్లో ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా అక్కడ తీసుకొస్తూ ఉంటారు. రానున్న రోజులు టెక్నాలజీ రాబోతుంది. ఇంకా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఆ తర్వాత ఆ కార్డులు, పాస్పోర్ట్లు ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా ఆ చిప్ ఒక్కటే, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అదే మీ ఐడెంటిటీ. దాన్ని బట్టే సమస్తం జరిగిపోతుంది. టెక్నాలజీ బాగా గ్రో అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ దేనికి నిదర్శనాలు? 1900 సంవత్సరాలు ఎంత జ్ఞానం అయితే మనుషుల్లో పెరిగిందో
ఆ 1900 సంవత్సరం నుంచి 1999 వరకు, అంటే 100 సంవత్సరాల్లో జ్ఞానం డబుల్ అయిపోయిందట. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే 2000 సంవత్సరం ప్రారంభించబడింది, ఇప్పటికి 24 సంవత్సరాలు. ఆ 2000 సంవత్సరాల క్రితం, ఆ 2000 సంవత్సరాల్లో ఎంత జ్ఞానాన్ని అయితే మనిషి డెవలప్ చేశాడో, ఈ 24 సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ జ్ఞానం డెవలప్ చేశాడట. అంటే ప్రపంచం ఎటుపోతుంది, ఈ విషయాలన్నీ ఏమి నేర్పిస్తున్నాయి, ఇవన్నీ ఎవరు చెప్పారు ముందు ఇలా జరుగుద్దంటే బైబిల్లో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఎన్నో నిదర్శనాలు రాయబడ్డాయి. సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెబుతాను చూడండి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం ఉంది. ఆ యోబు గ్రంథం అనేది విపరీతమైన సైన్స్ దానిలో ఉంటుంది, అద్భుతమైన విషయాలు. యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో రాయబడింది. కానీ దానిలో రాయబడిన విషయాలు ఈరోజు చరిత్రలో ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ రాయబడిన మాట, 28వ అధ్యాయం యోబు గ్రంథం 2వ వచనం, ఇనుమును మంటిలో నుండి తీయుదురు. ఇది ఎప్పుడు రాశారు ఈ మాట? క్రీస్తు పూర్వం 1500, ఇప్పుడేమో 2000, 3500 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది ఈరోజు జరుగుతున్న విషయాలు. ఇనుమును మంటిలోంచి తీస్తారు. 3వ వచనం, మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ. ఈరోజు మనం వాడుతున్న కరెంట్, చీకటి వచ్చిందంటే లైట్లు వెలిగించుకుంటున్నాం, ఫ్లడ్ లైట్లు వెలిగిస్తున్నాం, పెద్ద పెద్ద లైట్లు వెలిగిస్తున్నాం. ఇవన్నీ కూడా మనుషులు చీకటికి ఏం కలుగజేస్తున్నారు? అంతం కలుగజే. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ అబౌట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద బైబుల్. ఆ తర్వాత 3వ వచనంలో 2వ భాగం, గాఢాంధకారములోను మరణాంధకారమున రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు ఏం చేస్తారట? సంచరిస్తారు. విపరీతమైన ప్రయాణాలు కావచ్చు, లేదా భూమి లోతుల్లోనికి మానవుడు వెళ్ళడానికి మానవునికి తగిన ఆ ఫెసిలిటీస్ వస్తాయి, ఆ ఎక్విప్మెంట్ వస్తుంది, ఆ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మానవుడు ఉంటాడని. 4వ వచనం, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగములు త్రవ్వుతారు. టన్నల్స్ గురించి బైబిల్ మాట్లాడింది. సొరంగాలు ఎక్కడ తవ్వుతారట? మనుషులు తిరుగు స్థలములకు లోతుగా సొరంగములు. ఈరోజు ఈ టన్నల్స్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు తెలియకుండానే బహుశా మన కింద నుండి ఒక టన్నల్ వెళ్ళిపోయిందేమో కూడా అనుకోవచ్చు. అలా విపరీతమైన టన్నల్స్ ఉన్నాయి, సీక్రెట్ టన్నల్స్ ఉంటాయి. ఆ తర్వాత సముద్రాల్లో టన్నల్స్ వేసేస్తున్నారు, ట్రైన్లు ప్రయాణం చేస్తున్నాయి. మీరు వింటే దుబాయ్ నుండి ముంబైకి ఒక రైలు మార్గాన్ని వేస్తున్నారు. ఆ రైలు మార్గం ఎక్కడంటే సముద్రం లోపల వేస్తున్నారు. దుబాయ్ నుండి ప్రారంభించబడితే ముంబైకి కేవలం 3 గంటల్లో ప్రయాణం. విమానం ఎక్కినా కూడా 3 గంటల్లో ప్రయాణం. విమానంతో పోటీగా ట్రైన్ని ఒక ట్యూబ్లో ప్రవేశపెడతారు. ఆ ట్యూబ్లో ట్రైన్ ప్రయాణం చేసి కేవలం 3 గంటల్లో ముంబై వచ్చేస్తుంది. అది నీటి లోపల వేస్తున్నారు ఆ సొరంగం. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే 5వ వచనం, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమైనట్టుండును. భూమి లోపలంతా కూడా విపరీతమైన వేడి ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ తర్వాత దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. బంగారాన్ని ఎక్కడి నుండి తీస్తారు చెప్పండి? చెట్ల నుండా? రాళ్ల నుండి కదా. క్వాడ్స్ అనే రాయి ఉంటుంది మట్టిలో. ఆ రాయిని తీసుకొచ్చి దాన్ని శుభ్రపరచాను కదా, బంగారం అయ్యేది. సో దానిలోని రాళ్ళు సువర్ణమయము అన్నాడు. ఆ తర్వాత 9వ వచనం, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు, పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా ఏం చేస్తారట? వాళ్ళు బోర్లా పెడతారు. ఎన్ని కొండలను పెకిలించేశారు ఇప్పటికే, ఎన్ని పర్వతాలను పెకిలించేస్తున్నారు. చాలా ఈజీగా మనిషి ఆ కార్యాలు చేస్తున్నాడు. 10వ వచనం, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. 11వ వచనం, నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. అంటే సో కాల్డ్ డ్యామ్స్. ఈరోజు మనం వాడుతున్న ప్రపంచంలో ఆయా నదుల మీద కడుతున్న డ్యామ్లు ఏవైతే ఉన్నాయో, బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా. చైనాలో పెద్ద బ్యారేజ్ కట్టారట. 10 ట్రిలియన్ క్యూసెక్లు వాటర్ని ప్రిజర్వ్ చేసే ఆ డ్యామ్ చైనా వాళ్ళు కట్టేశారు. అంత వాటర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ అంటున్నారు అంత పెద్ద డ్యామ్ కట్టకూడదు, అది చుట్టుపక్కల దేశాలంటికి నష్టం అవుతుందని చెప్పిన చైనా వాళ్ళు వినడం లేదు. సో ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే 1 కాదు 2 కాదు, ఇలాంటి ప్రాఫెసీలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానం పెరుగుతుంది, తెలివి ఎదుగుమవుతుందని దానియేలు గ్రంథంలో రాయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి రాబోతున్నాడు అనడానికి ఇవన్నీ సూచనలు నెరవేరుతున్నాయి. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దాట్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాకని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా?